సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీ భయంతో ఇప్పుడు టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఉన్నవాడు కాస్త ఏమీ తెలియదు. తన చుట్టూ ఎవరుంటారు? ఏ మనిషికైనా నలుగురు ఎదురుకైనా ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత నమ్మేవాళ్ళు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ఉట్టి నాదన్న మనోహర్ ఉంటాడు. అది నాలుగు మనోహర్ తర్వాత ఇంకేమైనా ఉన్నారా అనేది నాకు డౌట్ అసలు. నాగబాబు ఓకే, నాగబాబు గారు ఐ థింక్ అంత చెప్తారు అనుకో నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ సో. సో ఇప్పుడు ఆ కాంటెక్స్లో తను తీసుకునేప్పుడు అవతలోడు ఇప్పుడు ఎవరు రారేమో, ఓట్లు వేయరేమో అని ఒక్క దానితో సూపర్ స్టార్స్కి ఈగోస్ చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పెద్ద స్టార్ నాకు తెలిసిన ఒక కొన్ని ఇయర్స్ మానేశారు సినిమా చేయడం, మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పి నాకు స్పాట్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కాలేజ్ స్టూడెంట్స్ తోటి. నీకు పెద్ద స్టార్ ఆయన సినిమా అప్పుడు రిలీజ్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అయింది. ఒక అమ్మాయి ఆయన పేరు చెప్పాడు, బిగ్గెస్ట్ స్టార్ ఎవరు అని ఆయన పేరు చెప్తే హీ బికేమ్ ఓల్డ్ నో రామస్వామి అయిపోయాడు కదా. ఈయన నాకేం చెప్పారంటే 3 days ఫుడ్ తినలేకపోయాను. అంటే ఆ అమ్మాయి మొహం నేను మర్చిపోలేకపోతున్నాను. నీకు ఒక ఏపు నుంచి కోట్లు వచ్చేసింది సినిమాకి. ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి, షీజ్ నోబడి, ఈయన బిగ్ స్టార్. కాకపోతే ఆ అమ్మాయి అర్థమైపోయింది ఆ పర్టికులర్ టైంలో ఆయన మనస్సులో భయపడుతున్న నిజానికి అదొక అర్థం చూపించినట్టు అయిపోయింది అన్నమాట. అప్పుడు మీరు ఒక పార్టీకి వెళ్ళారు అనుకోండి, ఒక 10 మంది అందరూ అంటారు, 11 రోజులు మీ వంక చూడలేదు అనుకోండి, వాడు ఒక్కడికి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. అది ఇది మీరు మల్టిప్లై చేయండి, ఒకేపు నుంచి కోట్ల మంది చూస్తారు. కానీ ఒక్క అమ్మాయి ఫేస్ తోటి అది ముసలాడు అయిపోయినాను. సో ఈ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ పవన్ కళ్యాణ్కి లీస్ట్ తెలుస్తుంది తన ఫ్యాన్స్ గురించి. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జంతువుల్లో ఉంటారు. ఎందుకు జంతువుల్లో ఉంటారంటే వాళ్ళకి వచ్చేసి ఆ చొక్కాలు చింపేసుకుని పవన్ కళ్యాణ్ చేస్తాడా? చేయడు కదా. పవన్ కళ్యాణ్ ఎవరి కోసం చేస్తాడు, చేయగలరా కూడా చేయడు. అది అలాంటి యాక్షన్. అప్పుడు అలా బిహేవ్ చేసే మనుషుల